కర్నూలు జిల్లా మంత్రాలయం తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి రఘునాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామకృష్ణారెడ్డి, రాకేష్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి పాల్గొన్నారు. మంగళవారం పార్టీ ఆఫీస్ నుంచి మంత్రాలయం సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ, నాకు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి, సూపర్ 6 పథకాలు, త్రాగునీరు, సాగునీరు అందిస్తానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వచ్చి నన్ను ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం. ఈరోజు ఈ మంత్రాలయం నియోజకవర్గంలో అరాచకాల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఏ మండలంలో కానీ ఏ గ్రామంలో కానీ ఫలానా పని శాశ్వతమైన పని చేశాడంటే ఎక్కడ చేసిందేం లేదో ఆయన లోపాలు పెట్టుకొని ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించాలి. మా కుటుంబం ఎవరికైనా ఫలానా కుటుంబానికి ద్రోహం చేసిందని చెప్పమను, నిరూపించమను. మేము రాజకీయాలు శాశ్వతంగా దూరమవుతాం. నీవు చేసిన అరాచకాలు, నీవు చేసిన కబ్జాలు, మీ కుటుంబ సభ్యులు చేసిన కబ్జాలు చూపెట్టమంటావా? అది ప్రజలందరూ కూడా తెలుసు. నా కుటుంబం మీద నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రౌడీలు తయారవుతారంట. ఈరోజు మీరు చేసే పని ఏంది? ఏం చేస్తున్నారట? ప్రతి మండలంలో ఒక నాయకుని మీరే పెట్టుకొని ప్రతి మండలాన్ని కూటమి, బీజేపీ, జనసేన, టీడీపీ ఈ అభ్యర్థులను గెలిపించుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, ఈ వ్యవస్థ బాగుపడుతుంది, మన రాష్ట్రం సుభిక్ష. మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాలకొండ తిప్పారెడ్డి గారికి ఒక విశిష్టత ఉంది. ఇది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో గెలుచుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది. ఎందుకంటే రాఘవేంద్ర రెడ్డి గెలుపు మన తెలుగుదేశానికి ఎంత అవసరం. మనకు పేరుగా జనసేన, బీజేపీ నియోజకవర్గం ఈరోజు కొత్త చేత పట్టుకొని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే 3 సార్లు గెలిచి